ఎవ్రీవన్ వెల్కమ్ టు జీకే మార్కెట్ ఇన్సైట్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఇండియాలో వేగంగా పెరుగుతున్న ఒక పవర్ఫుల్ థీమ్ గురించి. అదే సైబర్ సెక్యూరిటీ థీమ్. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్, క్లౌడ్ అడాప్షన్, డేటా ప్రొటెక్షన్ నీడ్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ యూసేజ్, అలాగే ఏఐ టూల్స్ వాడకం రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇదే టైంలో సైబర్ అటాక్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి. డేటా బ్రీచెస్, తర్వాత ర్యాన్సమ్వేర్ అటాక్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్, బ్యాంకింగ్ స్కామ్స్, ఫిషింగ్ లింక్స్ ఇవన్నీ కూడా కంపెనీస్, బ్యాంక్స్, గవర్నమెంట్, ఇండివిడ్యువల్స్ అందరికి పెద్ద రిస్క్‌గా మారుతున్నాయి. అందుకే ఇప్పుడు బిజినెసెస్ అండ్ గవర్నమెంట్స్ తమ డిజిటల్ సిస్టమ్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సైబర్ సెక్యూరిటీ మీద ఎక్కువగా ఖర్చు చేయడం ప్రారంభించాయి. కానీ ఇండియాలో ప్యూర్ ప్లే లిస్టెడ్ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ చాలా తక్కువే ఉన్నాయి. చాలా ఆపర్చునిటీస్ మనకు ఐటీ సర్వీసెస్ కంపెనీస్ ద్వారా కనిపిస్తాయి. ఎందుకంటే వాటికి సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, అలాగే ఆటోమేషన్, కంప్లియన్స్, సెక్యూర్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ వంటి బిజినెస్ సెగ్మెంట్స్ ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ స్టాక్స్ ఎందుకు ఫోకస్‌లోకొస్తున్నాయంటే మొదటిది రైజింగ్ సైబర్ అటాక్స్, డేటా బ్రీచెస్, రాన్సమ్‌వేర్, ఆన్‌లైన్ ఫ్రాడ్ కేసెస్ పెరుగుతుండటంతో కంపెనీ సెక్యూరిటీ సొల్యూషన్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ పెంచాల్సొస్తుంది. రెండవది డిజిటల్ గ్రోత్. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, డిజిటల్ పేమెంట్స్, రిమోట్ వర్కింగ్ లాంటి ట్రెండ్స్ వల్ల సైబర్ సెక్యూరిటీ అవసరం మరింత పెరిగింది. మూడవది రెగ్యులేటరీ పుష్. డేటా ప్రొటెక్షన్ రూల్స్, కంప్లియన్స్ రిక్వైర్మెంట్స్ వల్ల కంపెనీస్ సైబర్ సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేయాల్సిన పరిస్థితొచ్చింది. అలాగే నాలుగవదేంటంటే ఎంటర్‌ప్రైజెస్ స్పెండింగ్ షిఫ్ట్. ఇప్పటివరకు సైబర్ సెక్యూరిటీని ఒక కాస్ట్‌లో చూసిన కంపెనీస్ ఇప్పుడు దాన్ని క్రిటికల్ బిజినెస్ రిక్వైర్మెంట్‌గా చూస్తున్నాయి. అంటే లాంగ్ టర్మ్‌లో సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్‌కి డిమాండ్ స్ట్రాంగ్‌గా ఉండే అవకాశం ఉంది. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఏఐ డ్రివెన్ థ్రెట్స్. ఏఐ వల్ల సైబర్ అటాక్స్ మరింత స్మార్ట్ అండ్ సొఫిస్టికేటెడ్‌గా మారుతున్నాయి. అదే సమయంలో ఏఐ బేస్డ్ సెక్యూరిటీ టూల్స్‌కి కూడా డిమాండ్ పెరుగుతుంది. అండ్ సిక్స్త్ వన్ ఇండియా ఆపర్చునిటీ. ఇండియాలో ర్యాపిడ్ డిజిటైజేషన్, యూపీఐ గ్రోత్, గవర్నమెంట్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, సైబర్ అవేర్‌నెస్ పెరుగుతున్నాయి. దీంతో ఇండియన్ కంపెనీస్ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్, క్లౌడ్ సెక్యూరిటీ, సెక్యూర్ సాఫ్ట్‌వేర్, కంప్లెయిన్స్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే ఫ్యూచర్‌లో స్ట్రాంగ్‌గా డిమాండ్ చూడొచ్చు. సైబర్ అటాక్స్ పెరుగుతున్న ఈ సమయంలో కంపెనీస్, గవర్నమెంట్స్, బ్యాంక్స్, ఇండివిడ్యువల్స్ అందరూ కూడా తమ డిజిటల్ డిఫెన్స్‌ని స్ట్రెంథెన్ చేయడానికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. కానీ ఇన్వెస్టర్స్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలి. ఇది స్టాక్ రికమెండేషన్ కాదు. ఇందులో కొన్ని కంపెనీస్ లాస్ మేకింగ్ కూడా ఉండొచ్చు. మనం ఈ స్టాక్స్‌ని వాచ్ చేయడానికి రీజన్ ఏంటంటే కంపెనీస్, గవర్నమెంట్, ఇండివిడ్యువల్ సైబర్ సెక్యూరిటీ మీద అలిగేషన్ పెంచుతున్నాయి. అలాగే కొన్ని కంపెనీస్ ప్యూర్ ప్లే సైబర్ సెక్యూరిటీ కంపెనీస్‌గా కాకపోవచ్చు. కానీ సెక్యూర్ సాఫ్ట్‌వేర్, క్లౌడ్ సర్వీసెస్, ఆటోమేషన్, రెగ్యులేటరీ కంప్లయెన్సెస్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ వంటి ఏరియాస్‌లో ఎంటర్‌ప్రైజెస్ స్పెండింగ్ పెరగడం వల్ల ఈ కంపెనీస్‌కి ఫ్యూచర్ ఆపర్చునిటీ రావచ్చు. ఇక్కడ ఇన్వెస్టర్ వాచ్ చేయగల 4 సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ స్టాక్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఈ థీమ్‌ని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ యాంగిల్‌లో కాకుండా లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ గ్రోత్ థీమ్‌గా స్టడీ చేయడం బెటర్. ఈ లిస్ట్‌లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి క్విక్ హిల్ టెక్నాలజీస్. క్విక్ హిల్ టెక్నాలజీస్ అనేది పూణే, మహారాష్ట్ర బేస్ అయిన ఇండియన్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ. ఈ కంపెనీ ప్రధానంగా యాంటీవైరస్, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్, అలాగే ఎంటర్‌ప్రైజెస్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ కంపెనీని కైలాస్ కట్కర్ అలాగే సంజయ్ కట్కర్ స్థాపించారనమాట. ఇది ఇండియాలో పబ్లిక్‌లీ రిజిస్టర్డ్ అయిన మొదటి సైబర్ సెక్యూరిటీ కంపెనీస్‌లో ఒకటిగా గుర్తింపు కూడా పొందింది. ప్రస్తుతం సైబర్ థ్రెట్స్, ఏఐ డ్రివెన్ అటాక్స్, క్లౌడ్ అడాప్షన్, డేటా ప్రొటెక్షన్ కన్సర్న్స్ మీద వేగంగా పెరుగుతున్నాయి. దీంతో సైబర్ సెక్యూరిటీ స్పెండింగ్ కూడా పెరుగుతుంది. అందుకే క్విక్ హిల్ టెక్నాలజీస్ మళ్ళీ ఇన్వెస్టర్ రిటర్న్స్‌లోకైతే వస్తుంది. క్విక్ హిల్‌కి చెందిన ఎంటర్‌ప్రైజెస్ సెక్యూరిటీ బ్రాండ్ సీక్రెట్ ఇప్పుడు కంపెనీకి ఇంపార్టెంట్ గ్రోత్ డ్రైవర్‌గా మారుతుంది. సీక్రెట్ బిజినెసెస్‌కి ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, థ్రెట్ ఇంటెలిజెన్స్, అలాగే డేటా ప్రొటెక్షన్ సొల్యూషన్స్ అందిస్తుంది. ఏఐ పవర్ సైబర్ అటాక్స్, రాన్సమ్‌వేర్ అటాక్స్, డిజిటల్ ఫ్రాడ్స్ పెరుగుతుండడంతో కంపెనీస్, బ్యాంక్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సెక్యూరిటీ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి. ఇది క్విక్ హిల్ వంటి ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ప్లేయర్స్‌కి లాంగ్ టర్మ్ ఆపర్చునిటీగా మారొచ్చు. క్విక్ హిల్‌కి డొమెస్టిక్ మార్కెట్‌లో స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెజెన్స్ కూడా ఉంది. అలాగే థ్రెట్ డిటెక్షన్‌లో డెకేడ్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఫైనాన్షియల్ గనుక చూస్తే కంపెనీ సేల్స్ మార్చ్ 25లో 280 క్రోర్స్ ఉంటే మార్చ్ 26కి 261 క్రోర్స్ ఉంది. కొంచెం తగ్గిందనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి మార్చ్ 25లో 5 క్రోర్స్ ఉంటే మార్చ్ 26కి -11 క్రోర్ నెగెటివ్‌లోకి వెళ్ళింది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ -2.49, ఆర్ఓసీ -4.65% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ -11.2% ఉంది. ఈ స్టాక్ 52 వీక్ హై నుంచి 57.6% డౌన్ అయ్యి ట్రేడ్ అవుతుంది ప్రెజెంట్. అంటే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కరెంట్‌లీ స్ట్రాంగ్‌గా లేదని ఇన్వెస్టర్స్ అయితే గమనించాలి. ఇక ఫ్యూచర్ గ్రోత్ కోసం కంపెనీ 3 కీ లెవెల్స్ మీద అయితే ఫోకస్ చేస్తుంది. మొదటిది ఇండియన్ మార్కెట్‌లో స్ట్రాటజిక్ ఎక్స్‌పాన్షన్ ద్వారా స్ట్రాంగ్ ప్రెజెన్స్ బిల్డ్ చేయడం. రెండవది లార్జ్ కస్టమర్ సెగ్మెంట్‌లోకి మూవ్ అవ్వడం. కంపెనీ సొల్యూషన్స్ మెచ్యూర్ అవుతున్న కొద్దీ లార్జ్ ఎంటర్‌ప్రైజెస్ కోసం నిచె సొల్యూషన్స్, ఎస్‌డిపి లాంటి ఆఫరింగ్ మీద ఫోకస్ చేస్తుంది. మిడ్ ఎంటర్‌ప్రైజెస్ కోసం థ్రెట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ మీద కూడా కంపెనీ పనిచేస్తుంది. అండ్ మూడవదేంటంటే కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ స్టాక్ బిల్డ్ చేయడం. అంటే కస్టమర్స్‌కి బెటర్ ప్రొటెక్షన్ ఇవ్వడం మాత్రమే కాకుండా వాల్యూ షేర్ పెంచుకునే ప్రయత్నం కూడా కంపెనీ చేస్తుంది. రీసెంట్‌గా మేనేజ్‌మెంట్ ప్రెజెంటేషన్ ప్రకారం గవర్నమెంట్ అండ్ ఇంటర్నేషనల్ వెర్టికల్స్ కన్సిస్టెంట్ గ్రోత్ చూపిస్తున్నాయి. కంపెనీ ఆర్డర్ బుక్ ప్రస్తుతం 550 మిలియన్ వద్ద ఉందని మేనేజ్‌మెంట్ అయితే చెప్తుంది. అలాగే కన్స్యూమర్ బిజినెస్‌లో ఓవర్ డ్యూ కలెక్షన్ తగ్గించే దిశగా కూడా కంపెనీ పనిచేస్తుంది. సో, ఓవరాల్‌గా చూస్తే క్విక్ హిల్ టెక్నాలజీస్‌కి లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి.
సైబర్ థ్రెట్స్, ఏఐ డ్రివెన్ అటాక్స్, క్లౌడ్ అడాప్షన్, డిజిటైజేషన్ పెరుగుతున్న కొద్దీ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్‌కి డిమాండ్ అయితే పెరగొచ్చు. కానీ గ్రోత్ మెయిన్‌లీ సెక్రెట్ ఎంటర్‌ప్రైజెస్, సైబర్ సెక్యూరిటీ, బ్రాండ్ ఎక్స్‌పాన్షన్, అలాగే రికరింగ్ రెవెన్యూస్ అండ్ ఇన్నోవేషన్ మీద డిపెండ్ అవుతుంది. అదే సమయంలో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ప్లేయర్స్ నుంచి కాంపిటీషన్ ఒక మేజర్ ఛాలెంజింగ్‌గా ఉంటుంది. కాబట్టి స్టాక్‌ని బ్లైండ్‌లీ బై చేయడం కాకుండా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ, ఆర్డర్ బుక్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ సెగ్మెంట్ గ్రోత్‌ని కేర్‌ఫుల్లీ ట్రాక్ చేయాలి. మన లిస్ట్‌లో ఉన్న సెకండ్ స్టాక్ ఆర్ఎస్ సాఫ్ట్‌వేర్. ఆర్ఎస్ సాఫ్ట్‌వేర్ ప్రధానంగా పేమెంట్స్ టెక్నాలజీ కంపెనీ. ఈ కంపెనీ డిజిటల్ పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్ సొల్యూషన్స్, అలాగే పేమెంట్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ మీద ఫోకస్ చేస్తుంది. ఇండియా డిజిటల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్‌కి సంబంధించి టెక్నాలజీ ప్లాట్‌ఫార్మ్ బిల్డ్ చేయడంలో ఆర్ఎస్ సాఫ్ట్‌వేర్‌కి గుర్తింపు కూడా ఉందన్నమాట. యూపీఐ, బిల్ పేమెంట్స్, ఫ్రాడ్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ లాంటి పేమెంట్ రిలేటెడ్ సొల్యూషన్స్‌లో కంపెనీ పనిచేస్తుంది. ఇందులో ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఏంటంటే ఆర్ఎస్ ఇంటెల్ ఎడ్జ్. ఆర్ఎస్ ఇంటెల్ ఎడ్జ్ అనేది ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే ఫ్రాడ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ సొల్యూషన్. డిజిటల్ పేమెంట్స్‌లో రియల్ టైమ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఇది డిజైన్ చేయబడిందనమాట. ట్రాన్సాక్షన్‌లో ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీ ఉంటే డిటెక్ట్ చేయడం, రిస్క్ మానిటర్ చేయడం, ఎవాల్వింగ్ థ్రెట్స్‌కి అడాప్ట్ అవ్వడం ఇవి ఈ సొల్యూషన్స్ యొక్క కీ ఫీచర్స్ అన్నమాట. బ్యాంక్స్, పేమెంట్ నెట్వర్క్స్, నేషనల్ పేమెంట్ సిస్టమ్స్ అలాగే ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కి ఇలాంటి సెక్యూర్ మానిటరింగ్ టూల్స్ చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఆర్ఎస్ సాఫ్ట్‌వేర్ సైబర్ సెక్యూరిటీ థీమ్‌లోకి ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ పేమెంట్ సెక్యూరిటీ. డిజిటల్ ట్రాన్సాక్షన్ వేగంగా పెరుగుతున్నాయి. యూపీఐ పేమెంట్స్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ పేమెంట్స్, రియల్ టైమ్ ట్రాన్సాక్షన్ పెరుగుతున్న కొద్దీ బ్యాంక్స్ అండ్ పేమెంట్ నెట్వర్క్‌కి స్ట్రాంగ్ ఫ్రాడ్ డిటెక్షన్, రిస్క్ మేనేజ్మెంట్, సెక్యూర్ పేమెంట్ ప్లాట్‌ఫార్మ్స్ అవసరం అవుతుంది. ఇక్కడ ఆర్ఎస్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ ఎస్పెషల్లీ ఆర్ఎస్ ఇంటెలి ఎడ్జ్ ఫ్రాడ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ యాంగిల్‌లో రిలవెన్స్ పొందుతున్నాయి. సెకండ్‌ది ఏంటంటే ఏఐ అండ్ డేటా ప్రొటెక్షన్. ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇప్పుడు అనలిటిక్స్, రియల్ టైమ్ మానిటరింగ్, సెక్యూర్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇది పేమెంట్ టెక్నాలజీ ప్రొవైడర్స్‌కి లాంగ్ టర్మ్ డిమాండ్ అనేది సపోర్ట్ చేస్తుంది. థర్డ్ వన్ ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ గ్రోత్. యూపీఐ, రియల్ టైమ్ పేమెంట్స్, క్రాస్ బోర్డర్ పేమెంట్స్, సిస్టమ్ ఎక్స్‌పాన్షన్ వల్ల పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్‌కి ఫ్యూచర్ ఆపర్చునిటీకి పెంచుతుంది. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే గమనించాలి. ఆర్ఎస్ సాఫ్ట్‌వేర్ ప్యూర్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాదు. ఇది ఎక్కువగా ఫిన్‌టెక్ టెక్నాలజీ అలాగే పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లే అన్నమాట. కానీ ఫ్రాడ్ మేనేజ్మెంట్, పేమెంట్ రిస్క్‌లు సొల్యూషన్, సెక్యూర్ డిజిటల్ ట్రాన్సాక్షన్ కారణంగా దీనికి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ యాంగిల్ అయితే వస్తుంది. అండ్ కంపెనీ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే సేల్స్ మార్చ్ 2025లో 57 క్రోర్స్ ఉంటే మార్చ్ 26కి 25 క్రోర్స్‌కి తగ్గింది. నెట్ ప్రాఫిట్ మార్చ్ 25లో 10 క్రోర్స్ ఉంటే మార్చ్ 26కి -28 క్రోర్స్‌కి తగ్గింది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ -67.2%, ఆర్ఓసీ -52.4%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ -89.8% ఉంది. అండ్ ఈ స్టాక్ 52 వీక్ హై నుంచి చూస్తే 60.5% డౌన్ అయ్యి ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత మన లిస్ట్‌లో ఉన్న కంపెనీ సెక్యూర్ క్లౌడ్ టెక్నాలజీస్. ఈ కంపెనీ ప్రధానంగా క్లౌడ్ నేటివ్ ట్రాన్స్‌ఫార్మేషన్ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేస్తుంది. సెక్యూర్ క్లౌడ్ టెక్నాలజీస్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, క్లౌడ్ సెక్యూరిటీ కంప్లయన్స్ అసెస్మెంట్స్, అలాగే ఆటోమేటెడ్ థ్రెట్ డిటెక్షన్ వంటి సర్వీసెస్ అందిస్తుంది. ప్రధానంగా హెల్త్ కేర్ అండ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ వంటి హైలీ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీకి ఈ కంపెనీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రోయాక్టివ్ థ్రెట్ డిఫెన్స్ అలాగే రెగ్యులేటరీ కంప్లయన్స్ స్పేస్‌లో కంపెనీ అందించే కీ సొల్యూషన్స్ ఏంటంటే ఏఐ పవర్ థ్రెట్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెంట్ థ్రెట్ అనలిటిక్స్ ద్వారా సైబర్ థ్రెట్స్‌ని రియల్ టైమ్‌లో డిటెక్ట్ చేసి న్యూట్రలైజ్ చేయడంలో ఇది సహాయపడుతుంది. అండ్ జీరో ట్రస్ట్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్, రోల్ బేస్డ్ పాలిసీస్ అలాగే ఎన్క్రిప్ట్ ద్వారా స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అండ్ థర్డ్ వన్ ఆటోమేటెడ్ కాంప్లయన్స్ మేనేజ్మెంట్. హెచ్ఐపిపిఏ, పీసీడీసీఎస్ఎస్, జీడీపీఆర్, ఐఎస్ఓ 27001 వంటి కాంప్లయన్స్ స్టాండర్డ్స్‌కి కంటిన్యూయస్ అథెరెన్స్ మెయింటైన్ చేస్తూ కంపెనీస్ ఆడిట్ రెడీగా ఉంచడానికి ఇది హెల్ప్ చేస్తుంది. క్లౌడ్ సెక్యూరిటీ పోస్టర్ మేనేజ్మెంట్, రియల్ టైమ్ పోస్టర్ విజిబిలిటీ అలాగే రిస్క్ మిటిగేషన్ ద్వారా సెక్యూర్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయడంలో ఇది సహాయపడుతుంది. ఇప్పుడు కంపెనీ ఫైనాన్షియల్ కనుక చూస్తే సెక్యూర్ క్లౌడ్ టెక్నాలజీస్ గత కొన్ని సంవత్సరాలుగా లాసెసే రిపోర్ట్ చేస్తుంది. మార్చ్ 2025లో సేల్స్ కనుక చూస్తే 168 క్రోర్స్ ఉంటే మార్చ్ 26కి ఇది 37 క్రోర్స్‌కి తగ్గింది. అలాగే నెట్ ప్రాఫిట్ మార్చ్ 25లో -46 క్రోర్స్ ఉంటే మార్చ్ 26కి అది -141 క్రోర్స్‌కి తగ్గిందనమాట. అండ్ ఈ స్టాక్ 52 వీక్ హై నుంచి 44.4% డౌన్ అయి ట్రేడ్ అవుతుంది. ఇక లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ విషయానికి వస్తే సెక్యూర్ క్లౌడ్ టెక్నాలజీస్ ఫ్యూచర్ ఆపర్చునిటీ ఎంటర్‌ప్రైజెస్‌లో క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ ఆటోమేషన్ అలాగే సైబర్ సెక్యూరిటీ అడాప్షన్ పెరగడం మీద ఆధారపడి ఉంటుంది. డాకుజీని డాట్ ఏఐ వంటి ఏఐ పవర్డ్ ప్లాట్‌ఫార్మ్స్, క్లౌడ్ సర్వీసెస్, సెక్యూరిటీ సొల్యూషన్ మీద కంపెనీ ఫోకస్ చేయడం డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ట్రెండ్ నుంచి బెనిఫిట్ పొందేందుకు సహాయపడుతుంది. అయితే రీసెంట్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్‌లో ప్రెషర్ కనిపిస్తుంది. రెవెన్యూ డిక్లైన్ అవ్వడం, లాసెస్ రిపోర్ట్ చేయడం వల్ల ఎగ్జిక్యూషన్, ప్రాఫిటబిలిటీ అండ్ క్యాష్ ఫ్లోస్ మీద కన్సర్న్స్ పెరుగుతున్నాయి. కాబట్టి కంపెనీని ట్రాక్ చేసే ఇన్వెస్టర్స్ రెవెన్యూ గ్రోత్, లాసెస్ తగ్గుతున్నాయా లేదా, క్యాష్ ఫ్లోస్, ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్‌మెంట్ అలాగే క్లౌడ్ సెక్యూరిటీ సొల్యూషన్ డిమాండ్‌ని కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాలి. తర్వాత మన లిస్ట్‌లో ఉన్న స్టాక్ ఎక్స్‌ప్లియో సొల్యూషన్స్. ఇన్వెస్ట్‌మెంట్ ప్రాస్పెక్టివ్ నుంచి చూస్తే ఎక్స్‌ప్లియో సొల్యూషన్ ఒక ప్యూర్ ప్లే సైబర్ సెక్యూరిటీ కంపెనీ అయితే కాదు. సైబర్ సెక్యూరిటీ అనేది ఈ కంపెనీ లార్జర్ బిజినెస్‌లో ఒక గ్రోత్ ఏరియా మాత్రమే.
ఈ కంపెనీ ప్రధానంగా ఐటీ ఇంజినీరింగ్, టెస్టింగ్, బీఎఫ్ఎస్ఏ టెక్నాలజీ అలాగే డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ బిజినెస్‌లో పనిచేస్తుంది. ఇక్కడ ఆపర్చునిటీ ఎక్కడి నుండి వస్తుందంటే ఎంటర్‌ప్రైజెస్ సెక్యూర్ సాఫ్ట్‌వేర్, క్లౌడ్, ఆటోమేషన్ అండ్ రెగ్యులేటరీ కాంప్లియన్స్ మీద ఖర్చు పెంచుతున్నాయి. దీంతో ఎక్స్‌ప్లియో సొల్యూషన్ లాంటి కంపెనీస్‌కి లాంగ్ టర్మ్ డిమాండ్ రావచ్చు. ఎక్స్‌ప్లియో సొల్యూషన్ అనేది ఎక్స్‌ప్లియో గ్రూప్‌లో భాగం అన్నమాట. ఎక్స్‌ప్లియో గ్రూప్ ఒక గ్లోబల్ ఇంజినీరింగ్ టెక్నాలజీ అలాగే కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడర్. అండ్ కంపెనీ ఫైనాన్షియల్స్ గనుక చూస్తే కంపెనీ మార్చ్ 2025లో సేల్స్ 1025 క్రోర్స్ ఉంటే మార్చ్ 26కి 1108 క్రోర్స్‌కి పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ మార్చ్ 2025లో 103 క్రోర్స్ ఉంటే మార్చ్ 26కి 124 క్రోర్స్ పెరిగింది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.2%, ఆర్ఓసీ 24.8%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15.3% ఉంది. అండ్ ఈ స్టాక్ 52 వీక్ హై నుంచి గనుక చూస్తే 39.7% డౌన్ అయింది. రీసెంట్ ఎర్నింగ్ కాన్ఫరెన్స్ కాల్‌లో మేనేజ్మెంట్ ఫ్యూచర్ ప్రెజర్ గురించి క్లియర్‌లీ హైలైట్ చేసిందన్నమాట. మేనేజ్మెంట్ ప్రకారం మార్జిన్ ప్రెజర్ అలాగే రెవెన్యూ ప్రెజర్ ముందు కూడా కొనసాగొచ్చు. ఇది కంపెనీ పర్ఫార్మెన్స్ వల్ల మాత్రమే కాకుండా గ్లోబల్ ట్రెండ్‌గా కనిపిస్తుందని మేనేజ్మెంట్ అయితే తెలిపింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో టోటల్ టికెట్ సైజ్ ష్రింక్ అవుతోందని కూడా మేనేజ్మెంట్ హైలైట్ చేసింది. ఫైనాన్షియల్ ఇయర్ 27లో మేనేజ్మెంట్ ఫోకస్ కొత్త క్లయింట్ల మీద అంటే న్యూ లోగో అక్విజిషన్ మీద ఎక్కువగా ఉండబోతుందని తెలిపింది. గత సంవత్సరం ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలని స్ట్రాటజిక్ డిసిజన్ తీసుకున్నప్పటికీ ఫైనాన్షియల్ 27లో న్యూ క్లయింట్ అక్విజిషన్ మీద హెవీ ఫోకస్ ఉండబోతుంది. ఇక కంపెనీ బెంగుళూరులో ఒక కొత్త ఫెసిలిటీ కూడా స్టార్ట్ చేసింది. ఈ ఫెసిలిటీ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీ కంటే చాలా పెద్దదనమాట. ఏరోస్పేస్ డిఫెన్స్ సెగ్మెంట్‌లో డిమాండ్ ఉండడం వల్ల ఈ ఎక్స్‌పాన్షన్ అనేది జరిగింది. ఓవరాల్‌గా చూస్తే మేనేజ్మెంట్ స్ట్రాంగ్ పైప్‌లైన్ ఉందని నమ్ముతుంది. కానీ అన్‌సర్టెనిటీస్ ఇంకా కొనసాగుతున్నాయి. ఎక్స్‌ప్లియర్ సొల్యూషన్స్ సైబర్ సెక్యూరిటీ థీమ్‌లో ప్యూర్ ప్లే స్టాక్ అయితే కాదు. కానీ సెక్యూర్ సాఫ్ట్‌వేర్, క్లౌడ్, ఆటోమేషన్, టెస్టింగ్, బీఎఫ్ఎస్ఏ టెక్నాలజీ, రెగ్యులేటరీ కాంప్లియన్స్ అలాగే డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్పెండింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కంపెనీని వాచ్ లిస్ట్‌లో అయితే స్టడీ చేయొచ్చు. అండ్ ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ లింక్డ్ స్టాక్స్ కన్సిడర్ చేయాలా? వద్దా? అనేది. సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ థీమ్‌గా ఎదుగుతోంది. బిజినెసెస్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనెక్టెడ్ సిస్టమ్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాయి. రైజింగ్ సైబర్ అటాక్స్, రాన్సమ్‌వేర్, ఏఐ డ్రివెన్ థ్రెట్స్ అలాగే స్ట్రిక్ట్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ వల్ల కంపెనీస్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ మీద అయితే స్పెండింగ్ పెంచుతున్నాయి. ఇండియాలో ఐటీ సర్వీసెస్, క్లౌడ్ సెక్యూరిటీ, మేనేజ్మెంట్ సెక్యూరిటీ సర్వీసెస్, డిజిటల్ రిస్క్ మేనేజ్మెంట్ ఎక్స్‌పోజర్ ఉన్న కంపెనీస్ ఈ ట్రెండ్ వల్ల బెనిఫిట్ పొందొచ్చు. అయితే ఇన్వెస్టర్ జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని స్టాక్స్ హై వాల్యుయేషన్స్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ డిసిషన్ తీసుకునే ముందు కంపెనీ ఫండమెంటల్స్, కార్పొరేట్ గవర్నెన్స్ అలాగే వాల్యుయేషన్స్ తప్పనిసరిగా ఎవాల్యూట్ చేయాలి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఇన్వెస్టర్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ స్టాక్ మార్కెట్ ఇన్సైట్ కోసం మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హ్యాపీ ఇన్వెస్టింగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.